అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: రబీ వరిలో కలుపు యాజమాన్యం, పచ్చిరొట్ట ఎరువుతో శనగ సాగు నుంచి అధిక దిగుబడి, అనంతపురం రైతు అనుభవాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఇటీవలి కాలంలో పంటల సాగులో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కలుపు. కలుపు నివారణకు ఒకప్పుడు కూలీలను ఎక్కువగా ఉపయోగించుకున్నా ప్రస్తుతం ఉన్న కూలీల సమస్య వల్ల కలుపు మందులపై అధికంగా ఆధారపడుతున్నారు. కలుపు మందులు రెండు వైపులా పదునున్న కత్తి లాంటివి. అవగాహనతో సమగ్ర చర్యల్లో భాగంగా వాడితే ఎంత చక్కగా పనిచేస్తాయో, వాడాల్సిన విధంగా వాడకపోతే అంతగా చెరుపు చేస్తాయి. పూర్తిగా మందులపైనే ఆధారపడకుండా ఇతర పద్ధతులను వినియోగించుకోవాలి. రబీ వరిలో కలుపు నివారణకు వాడదగ్గ కలుపు మందుల గురించి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ రమేష్ బాబు. ముఖ్యంగా వరి పంటలో మనం గమనించినట్లయితే 3 రకాల కలుపు మొక్కలను మనం గమనించవచ్చు. అది గడ్డి జాతి కలుపు మొక్కలు, అలాగే వెడల్పాకు కలుపు మొక్కలు, తుంగ. ఇందులో ముఖ్యంగా గడ్డి జాతి కలుపు మొక్కలను మనం నివారించాలి అంటే వరి నాటిన తొలి దశలో అనగా 3 నుంచి 5 రోజుల సమయంలో వరిలో ఊద వంటి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే ఏకవార్షిక కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు పుటాక్లోర్ అనే కలుపు మందును 1 లేదా 1.5 లీటరు, అలాగే ప్రెటిలాక్లోర్ అనే కలుపు మందును 400 మిల్లీలీటర్లను 20 కేజీల ఇసుకలో కలిపి పొలంలో పలుచగా నీరు ఉన్నప్పుడు చల్లుకోవాలి. ఇలా చల్లుకోవడం వల్ల ఈ యొక్క కలుపు మొక్కలను తొలి దశలో మనం నివారించుకోవచ్చు. అలాగే గడ్డి మరియు తుంగ కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎకరాకు మనం 4 కిలోల బుటాక్లోర్ 5% గుళికలు, దానితో పాటు 4 కిలోల 2,4-D ఇథైల్ ఎస్టర్ 4% కలుపు మందును 3 నుంచి 5 రోజుల లోపు నీరు పలుచుగా ఉన్నప్పుడు 20 కిలోల ఇసుకతో కలిపి చల్లుకున్నట్లయితే ఈ కలుపు మందు వలన మనము గడ్డి జాతి కలుపు మొక్కలనే కాకుండా తుంగ, వెడల్పాకు కలుపు మొక్కలను కూడా నివారించుకోవచ్చు. అలాగే వరి నాటిన 20 నుంచి 25 రోజుల సమయంలో వరి పొలంలో మనము గడ్డి, వెడల్పాకు కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నట్లయితే దీనిని నివారించుకున్నట్టుకు మనము 100 మిల్లీలీటర్లు బిస్పైరిబాక్ సోడియం అనే కలుపు మందును 200 నీటిలో కలిపి పిచికారీ చేయడం వల్ల ఈ యొక్క 25 నుంచి 30 రోజుల సమయంలో ఏదైతే వెడల్పాకు కానివ్వండి, గడ్డి జాతి కలుపు మొక్కలు అయితే వరి పొలంలో ఉంటాయో వాటిని మనం చాలా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే వరి నాటిన 25 నుంచి 30 రోజులప్పుడు పొలంలో వెడల్పాకు కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నట్లయితే ఎకరాకు 400 గ్రాముల 2,4-D సోడియం సాల్ట్ 80% లేదా 400 మిల్లీలీటర్ల 2,4-D అమైన్ సాల్ట్ 58% ద్రావణములు లేదా ఇథాక్సీ సల్ఫ్యూరాన్ 50 గ్రాములు 15% లేదా 8 గ్రాములు మెటాసల్ఫ్యూరాన్ మిథైల్ 10% ప్లస్ దానితో పాటుగా క్లోరిమ్యూరాన్ ఇథైల్ 20% 200 లీటర్ నీటిలో కలిపి కలుపుపై పిచికారీ చేసినట్లయితే నాటిన 25 నుంచి 30 రోజులప్పుడు వరి పొలంలో కనిపించే వెడల్పాకు కలుపు మొక్కలను సమర్థవంతంగా నిర్మూలించవచ్చు.
అంతేకాకుండా ఈ యొక్క కలుపు మందులు పిచికారీ చేసే సమయంలో రైతులు కొన్ని తప్పక పాటించవలసిన సూచనలు ఉన్నాయి. అవి మనం చూసుకున్నట్లయితే కలుపు మందును ఉపయోగించే సమయంలో రైతులు ఖచ్చితంగా లేబుల్ పైన ఉన్న ఇన్ఫర్మేషన్, లేబుల్ పై ఉన్న సమాచారాన్ని తప్పగా చదువుకోవాలి. దానితో పాటుగా సిఫారసు చేసిన మోతాదును మాత్రమే, సిఫారసు చేసిన కలుపు మందును మాత్రమే వాడుకోవాలి. పిచికారీ చేసే సమయంలో రైతులు తప్పనిసరిగా రక్షణ వస్త్రాలను ధరించేసి వారికి ఆ కలుపు మందుల నుంచి వచ్చే ప్రతికూల ఇబ్బందులను తగ్గించుకోవచ్చు. అలాగే కలుపు మందులు నీటిలో కలిపేటప్పుడు చేతిని తాకకుండా గ్లౌస్ ధరించుకోవాలి. ఏ అయితే స్ప్రేయర్స్ని వాడుతూ ఉన్నామో పిచికారీ చేయడానికి కలుపు మందులని, నాజిల్ని కూడా ముందుగా పిచికారీ చేసే ముందు శుభ్రం చేసుకొని వాటిని వాడుకోవాలి. వాటిని వాడుకోవడం వల్ల నాజిల్ యొక్క ఎఫిషియన్సీ కూడా మనకు పెరుగుతుంది. ప్రమాదవశాత్తు కలుపు మందు శరీరం పైన కానివ్వండి, బట్టలపైన కానివ్వండి పడితే మంచి నీటితో తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి. ఈ యొక్క కలుపు మందులు గాలి ఎక్కువగా ఉన్న సమయంలో కానివ్వండి, వర్షాలు పడే సూచనలు ఉన్నప్పుడు కానివ్వండి ఎక్కువగా పిచికారీ చేసుకోకుండా ఉంటే మంచిది. కలుపు మందులు పిచికారీ చేయడానికి మనం కేవలం శుభ్రమైన నీటిని మాత్రమే వాడుకోవాలి. వరిలో ఒకే కలుపు మందును ఎక్కువ సార్లు వాడినా కానివ్వండి, వరి పంటలో ఈ కలుపు మొక్కలు ఎక్కువ నిరోధక శక్తిని పెంచుకునే సామర్థ్యం ఉంది. కాబట్టి తరచుగా కలుపు మందును పిచికారీ చేయాల్సిన సమయంలో మందుల్ని మారుస్తూ వాడుతూ ఉంటే కలుపు మొక్కలను సమర్థవంతంగా నియంత్రించవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఖాళీ అయిన డబ్బాలను నీటిని నిల్వ చేసుకోవడానికి కానివ్వండి, ఆహార పదార్థాలను నిల్వ చేసుకోవడానికి కానివ్వండి వాడకుండా ఉండాలి. ఖాళీ మందు డబ్బాలను, సీసాలను కానివ్వండి, కవర్లను కానివ్వండి, ఇలాంటి వాటన్నిటిని మనము పిచికారీ చేసిన తర్వాత అవి ఖాళీ అయిపోయిన తర్వాత వాటిని నాశనం చేసుకోవాలి. ఎలా నాశనం చేసుకోవాలంటే గోతులో పాతిపెట్టడం కానివ్వండి చేయవలసిన పరిస్థితి ఉంది. కలుపు మందులు వాడిన తర్వాత స్ప్రేయర్ను శుభ్రంగా 2-3 సార్లు శుభ్రమైన నీటితో కడగాలి. కలుపు మందులు పిచికారీ చేసినప్పుడు లేదా ప్రమాదవశాత్తు విష ప్రభావానికి లోనైన వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాలి. ప్రమాదకరమైన కలుపు మందు డబ్బాను కూడా డాక్టర్ చూపిస్తే సమర్థవంతంగా పనిచేసే విరుగుడు మందును కూడా ఇవ్వడం జరుగుతుంది. కలుపు మందులు చల్లుతున్న ప్రాంతంలో కూడా మన ఆహార పదార్థాలు ఉంచుకోవడం కానివ్వండి, ధూమపానం చేయడం కానివ్వండి, ఇలాంటివన్నీ చేయకుండా ఉండి రైతుల ఆరోగ్యాన్ని కాపాడుకొని, అలాగే ఈ యొక్క కలుపు మందులు వాడుకొని రైతులు పంటను కూడా కాపాడుకొని మంచి దిగుబడులు సాధించి ఆర్థిక స్థాయిని పెంచుకుంటారని ఆశిస్తున్నాం. ఈ మధ్య కాలంలో సేంద్రియ వ్యవసాయం వైపు రైతులు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. అయితే 100% సేంద్రియ విధానాలతో దిగుబడులు కాస్త తగ్గుతాయన్నది అందరికీ తెలిసిన విషయమే. అదే సమగ్ర విధానాలను ఆచరించడం ద్వారా అటు అధిక దిగుబడులను సాధించటంతో పాటు ఇటు పర్యావరణ దుష్ప్రభావాలను తగ్గించుకోవచ్చు. అలా శనగ సాగుకు ముందుగా పచ్చిరొట్ట ఎరువులు వాడటం ద్వారా శనగ నుంచి అధిక దిగుబడులను సాధిస్తున్నారు అనంతపురం జిల్లాకు చెందిన ఓ రైతు. ఆ రైతు శనగను ఎలా పండించారో, అధిక దిగుబడులు ఎలా సాధించారో ఈ కథనంలో తెలుసుకుందాం రండి. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం ఆర్ కొట్టాల గ్రామానికి చెందిన రైతు తమ్మినేని జయసింహ. సివిల్ ఇంజనీరింగ్ చదివిన జయసింహ ఒక ప్రైవేటు ఉద్యోగి. వ్యవసాయంపై ఆసక్తి ఉండటంతో ఈ రబీలో 16 ఎకరాల్లో పప్పుశనగ సాగుకు శ్రీకారం చుట్టారు. అయితే అందరిలా కాకుండా కొత్తగా ఆలోచించాడు. తోటి రైతులంతా ఖరీఫ్లో వేరుశెనగ, కంది వంటి పంటలను, రెండవ పంటగా రబీలో శనగను వర్షాధారంగా పండిస్తూ ఉంటారు. అయితే రెండో పంటకు ఎలాంటి ఎరువులను వేయరు. జయసింహ మాత్రం శనగ సాగుకు ముందుగా పచ్చిరొట్ట పైరుగా జీలుగ విత్తనం చల్లి పూత దశలో సూపర్ ఫాస్ఫేట్ ఎరువు వేసి పడదున్నారు. ఇలా పచ్చిరొట్ట ఎరువును 8 ఎకరాల్లో వాడారు. కాగా పచ్చిరొట్ట ఎరువు వాడిన భూమిలో పైరు ఎదుగుదల బాగుందని, ఎకరాకు 10 నుంచి 12 క్వింటాల అధిక దిగుబడి వస్తుందంటూ జయసింహ తన అనుభవాలను ఇలా తెలియజేస్తున్నారు. పప్పుశనగ సాగు చేసి 91 రోజు అవుతోంది. అక్టోబర్ 14వ తేదీ 2020 సంవత్సరం విత్తినది. 16 ఎకరాల విస్తీర్ణము ఒకే రోజు విత్తనం జరిగింది. దీంట్లో 8 ఎకరాలు జీలుగా పచ్చిరొట్ట ఎరువుతోటి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసి కలేదున్ని చేయడం జరిగింది. మిగతా 6 ఎకరాలు వచ్చేసి పశువుల ఎరువుతోటి, ఒక 2 ఎకరాలు వచ్చేసి గొర్రెల ఎరువుతోటి సాగు చేయడం జరిగింది. ముఖ్యంగా జీలుగాకు సంబంధించి గవర్నమెంట్ తరపు నుంచి
50% పైన సబ్సిడీ ఒక క్వింటాల్ విత్తనం తీసుకొచ్చి అంటే 100 కేజీల విత్తనం తీసుకొచ్చి ఎకరాకు 12 నుంచి 13 కేజీల ప్రకారం వెదజల్లి ట్రాక్టర్ తోటి గుంటికి పాయడం జరిగింది. దాని తర్వాత మొక్క ఏపుగా పెరిగిన తర్వాత పుష్పించే దశ వచ్చిన తర్వాత 20 నుంచి 25% పూత వచ్చిన తర్వాత సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎకరానికి 150 కేజీల ప్రకారం వెదజల్లి రోటవేటర్ తోటి కలిదున్నడం జరిగింది. దీని తర్వాత 15 రోజుల తర్వాత మడ్ గ్యాస్ అంటాం, అంటే మీథేన్ గ్యాసు ఉంటే మొక్క ఎదుగుదల రాదు, విత్తనం కూడా సరిగా మొలకెత్తదు, విత్తనం మొక్క కూడా ఆరోగ్యంగా ఉండదు. దానికోసము అది విత్తన 15 రోజుల తర్వాత తిరిగి సేద్యం చేయడం జరిగింది. అప్పుడు ఆ వాయువు అనేది విషవాయువు అనేది బయటకు వెళ్ళిపోతే మొక్క ఆరోగ్యంగా వస్తుంది. విత్తన శుద్ధి వచ్చేసి థైరాము, దాంతోపాటు ట్రైకోడర్మా విరిడి. దీని ప్రాముఖ్యత ఏమిటంటే భూమి నుంచి కానీ విత్తనం నుంచి కానీ సంక్రమించేటటువంటి తెగుళ్లను రాకుండా ముఖ్యంగా అంటే ఎండు తెగులు కానివ్వండి, వేరుకుళ్ళు తెగులు కానివ్వండి, వీటిని రానివ్వకుండా నిరోధించి మొక్క ఆరోగ్యంగా కాపాడుతుంది. దిగుబడి ఎక్కువ వచ్చేదానికి కూడా సహాయం చేస్తుంది. ఇప్పుడు చూస్తే పక్క పొలాలతోటి మా పొలాలతోటి చూస్తే ఇక్కడ తెగుళ్ళు కానీ ఉధృతి కానీ ఏమీ కనిపించదు. పోతే పశువుల ఎరువుకు జీలుగ వేసిన దానికి చాలా తేడా ఉంది. జీలుగ ఎరువుతోటి నేల యొక్క సేంద్రియ స్వభావం అంటే CN రేషియో అంటాం, కర్బనము ప్లస్ నత్రజని యొక్క శాతం కూడా పెరిగి మొక్క ఎదుగుదలకు భూమి ఆరోగ్యానికి సారవంతంగా ఉండి పంట దిగుబడి రావడానికి కూడాను ఎంతో సహాయం చేస్తుంది. అది పశువుల ఎరువుతోటి కూడా దాని విధానం వేరే, జీలుగుతో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువ కనిపిస్తూ ఉంది. అలాగే గొర్రెల ఎరువుతో చేసినది కూడాను జీలుగ కంటే కూడా కొంచెం మొక్క ఎదుగుదల కానివ్వండి, దిగుబడి కానివ్వండి కొంచెం తక్కువ కనిపిస్తూ ఉంది. నా అంచనా ప్రకారము ఈ సాగు చేసిన పద్ధతుల్లో కూడా 35 రోజుల సమయంలో నీటి ఎద్దడి కొంచెం ఉండింది. మొక్క బెట్టకు గురైనప్పుడు నీటి తడిని ఇవ్వడం జరిగింది. నీటి తడి ఇచ్చిన తర్వాత కూడా ఎక్కడ మొక్క చనిపోకుండా ఆరోగ్యంగా ఉండడానికి పైపాటుగా 20-20-13 ఎకరానికి 25 కిలోల వంతున దాన్ని అందివ్వడం జరిగింది. ముందుగా తెగుళ్ళ నియంత్రణ అనేది బాగా పనిచేస్తుంది. చౌడు అనేది కూడా తగ్గిస్తుంది జీలుగతోటి. తర్వాత మొక్క యొక్క నేల యొక్క సేంద్రియ స్వభావం అనేది కూడా పెరుగుతుంది. కర్బన శాతం పెరిగింది అంటే ఆటోమేటిక్గా మీకు నేల సారవంతంగా తయారవుతుంది, మొక్కకు నిరోధక శక్తి పెరుగుతుంది, నేల కూడా సారవంతంగా తయారవుతుంది. అంతేకాకుండా దిగుబడిలో కూడా పక్క రైతులకు మనకు చాలా తేడా ఉంది. అక్కడ మహా అయితే 8 క్వింటాల దాకా రావచ్చు, 1 క్వింటాల్ అటు ఇటుగా. ఇక్కడ వచ్చేసి 10 నుంచి 12 క్వింటాల దాకా పంట దిగుబడి ఖచ్చితంగా వస్తుంది. ఆ తేడా అయితే పక్కాగా ఉందని నేను చెప్పగలను. ఈ ప్రాంతంలో తోటి రైతులకు ఎకరాకు 8 క్వింటాళ్ల సగటు దిగుబడి వస్తూ ఉండగా జయసింహ సాగు చేసిన క్షేత్రంలో అధిక దిగుబడులు రావడానికి నేలలో సేంద్రియ కర్బన శాతం పెరగడం, ట్రైకోడెర్మా వాడకం వల్ల ఎండు తెగులు సమస్య తలెత్తకపోవడం కారణమంటారు వెడపనకల్లు మండల వ్యవసాయాధికారి పెన్నమయ్య. పక్క రైతులది పొలాలను మరి జీలగ విత్తనాలు వాడిన పొలాన్ని మేము పరిశీలించగా ఈ పొలంలో చెట్లు బాగా వేపుగా పెరగడం జరిగింది. తర్వాత ఒక్కో కొమ్మకు 6 పార్ట్స్ ఉండడం జరిగింది. తర్వాత బ్రాంచెస్ కూడా చాలా ఎక్కువ వచ్చాయి. కాబట్టి దీన్ని ఒక ఉదాహరణగా ఒక ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. ఇందులో చాలా మంచి ఫలితాలు వచ్చాయని చెప్పేసి రైతులందరికీ తెలియజేసుకుంటున్నాను. మామూలు సాధారణ దిగుబడి అయితే 6 నుంచి 8 క్వింటాలు రావచ్చు, కానీ ఈ పొలంలో మాత్రము 10 క్వింటాల పైనే వస్తుందని చెప్పేసి రైతులందరికీ తెలియజేయడం జరిగింది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్లో నిమ్మకాయల ధరలు రికార్డ్ స్థాయిలో పలుకుతున్నాయి. ఈ సమయంలో గతంలో ఎన్నడూ లేనంతగా కేజీ 92 రూపాయలు ధర పలుకుతున్నాయి. ఫిబ్రవరి మాసంలోనే ఇంతటి ధరలు పలకటం రైతులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే ఇంత పెద్ద మొత్తంలో కాయలకు రేట్లు వస్తున్నా కొందరు రైతులకు మాత్రమే లబ్ధి చేకూరుతోంది. కారణం గతేడాది మోంథా తుఫానుతో పాటు జనవరి, ఫిబ్రవరి మాసాల్లో అధిక మంచు కురవటం కారణంగా పూత దశలోనే సమస్య ఏర్పడింది. చాలా తోటల్లో మంచుకు పూత రాలిపోవడంతో దిగుబడి తగ్గిపోయిందంటూ రైతులు చెబుతున్నారు. పూతా కాపు బాగున్న కొంతమంది రైతులకు మాత్రమే
ఈ ధరలు లాభాలను తెచ్చిపెడుతున్నాయంటూ రైతులు చెబుతున్నారు. మొన్న వర్షాలకి వాతావరణానికి తేడాలు వచ్చినాయండి. అవి ఆ తేడాల్లో కొంతమంది కొన్ని తోటలు దూసుకుపోయి అట్లా రకరకాలుగా మనం చేసేదాన్ని బట్టి కొన్ని దూసుకుపోయి మొక్కపాటు అయ్యి పర్వాలేదు. ఏట ఈ టైంకి అయితేనైనా బాగున్నాయండి. కాపులు కూడా ఉండేవి బాగా. ఏడు కొంచెం తగ్గినాయి కాపులు. ఎకరానికి 40 కాడ నుంచి 100 దాకా కూడా వస్తారు. ఈ ఏడు 10 కాడ నుంచి 20 కూడా కొన్ని చేలు పర్వాలా. దాని మీద దెబ్బే కదండి మరి, లేకపోతే ఎంత తేడా. అప్పుడేగా మరి ఒక్కొక్క దాంట్లో 15 రోజులు నీళ్లు నిలబడ్డాయి నిమ్మ తోటలో. అప్పుడు వచ్చింది పొల్లిరుపు. మరి ఇంకక్కడికి ఎమ్మటే మళ్ళీ మందులేసి బలాలేసి పిండి వేసుకోబట్టి కొంచెం చేతికి వస్తున్నాయి ఇప్పుడు. లేకపోతే అంత ఇది కూడా లేదు. అప్పుడు 50 రూపాయలు అమ్మినా చాలండి. ఈ రేటు కాయలు దిగాలే కానీ ఆ రేటు అంటే రైతుకి ఇంకా ఇబ్బంది ఏముంది. ఇప్పుడు 80 కాడ నుంచి 92 ఉందంట టాపు. అసలు ఎట్టుండవు ఇంకొండ కాడ నుంచి 180 కూడా అమ్మినాయండి. వాతావరణాన్ని బట్టి ఉంటుందండి. బాగా మొన్న కూర్చుని మనసు కురితే ఉప్పు మనసు దూసుకుపోతాయి. ఇప్పుడు మంచి వెనకాడిద్ది లెక్క. వెనకాడితే కత్తి నిలబడుతుంది. ఎండాకాలం కాయ సేల్స్ ఉంటుంది కాబట్టి ఎదురు చూస్తారు కరెక్టే. కానీ ఈ టైంలో అన్ని తోటలు తెగవండి. పోయిన తుఫాన్ దెబ్బకి తోటలు బాగా దెబ్బతిని ఉన్నాయి. దెబ్బతిన్న ఉండకాయలకు కూడా వర్షాకాలం రేట్ లేదు. ఒక్కొక్కసారి అయితే ఎదురు పెట్టాల్సి వచ్చింది. కిలో 6-10 రూపాయలు అమ్మింది. బత్తాకి కనీసం 500 ఖర్చు అవుతుందండి. కానీ ఆ డబ్బులు కూడా రాలేదండి. అయినా కూడా చేలో మళ్ళీ రోతగా ఉంటాయని కాయలు కోసి పంపించేశారు. కాయ కోసారు. కానీ చాలా లాస్ వచ్చిందండి. ఇప్పుడు రాక ఈ సంవత్సరం 10 రోజుల నుంచే కొద్దిగా రేటు కదిలింది. అంతకుముందు 15-16 కేజీ 20 రూపాయల లోపు ఉండేది. ఈ 10 రోజుల నుంచి క్రమేణా 10 70 85 వరకే పోయింది. మన 92 కూడా పోయిందండి. ఇదే టాపు. కానీ ఇంకా పెరిగే అవకాశం ఉండా కూడానండి. కాయ ఇక్కడ లేదు. మొన్న పూత మనసు విపరీతంగా పడి 2 నెలల నుంచి మనసుకు కూడా పూత రాలిపోద్దండి. 100కి 80-85% దెబ్బతిన్నారు. లాస్ పోయారు. ఇప్పటికి బాగా కొంతమంది అయితే చీలు కూడా కౌలు తీసుకుని వదిలి పెడుతున్నారు. కొంతమంది మనం చేసే పని ఇదే కదా అన్న ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు. ఈ ఏడాది జనవరి మాసం మొదటి నుంచే నిమ్మకాయల ధరలు పుంజుకున్నాయంటూ మార్కెట్ యార్డ్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కేజీ కాయలకు గరిష్టంగా 92 రూపాయల రేటు పలుకుతోందని, సగటు ధర సైతం 80 రూపాయలకు తగ్గటం లేదంటూ వివరిస్తున్నారు. డిమాండ్కు తగినంతగా సరకు లభ్యత లేకపోవడంతో ధరలు అధికంగా నమోదవుతున్నాయని చెబుతున్నారు. నిమ్మకాయల రేట్లు అయితే ఆశాజనకంగా ఉన్నాయి ఈరోజు. దీనికి కారణం ఏంటంటే పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం పంట చాలా తక్కువగా ఉంది. ఎరాయిల్స్ చాలా తక్కువ ఉండటం వలన సప్లై తక్కువ, డిమాండ్ ఎక్కువగా ఉంది. పోయిన సంవత్సరం ఇదే సీజన్లో సప్లై చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటితో పోల్చుకుంటే లాస్ట్ ఇయర్ రేట్లు తక్కువగా ఉన్నాయి. నిమ్మకాయలు అనేది క్రాపు పూత మీద రాలిపోవడం వలన సప్లై తక్కువగా ఉంది. అందువల్ల రేట్లు గరిష్టంగా పెరిగి ఉన్నాయి. జనవరి నెలలో పోయిన సంవత్సరం 2800, 3500, 3100 ఉన్నాయి. మరి ఈ సంవత్సరం జనవరిలో 2200, 3500, 2800గా ఉన్నది. ఇప్పుడు ఫిబ్రవరిలో పోయిన సంవత్సరం అయితే 4300, 5300, 4900 ఉంది. ఈ సంవత్సరం 5500, 6900, 6300గా రేట్లు వచ్చి ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో నిమ్మకు మంచి ధరలు పలుకుతున్నా తోటల్లో కనీస దిగుబడులు తీసుకునే పరిస్థితి లేదంటూ రైతులు వాపోతున్నారు. రసాయన రహిత ఆహారం, ఆరోగ్యకరమైన సమాజం అనే నినాదంతో ఎన్టీఆర్ జిల్లాలో ఆర్గానిక్ రైతు ఉత్సవం ఘనంగా నిర్వహించారు. 2 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో వందలాది మంది సేంద్రియ రైతులు, ప్రకృతి ప్రేమికులు, వినియోగదారులు పాల్గొన్నారు. మేళాలో ఏర్పాటు చేసిన స్టాళ్లు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎటువంటి పురుగుమందులు వాడకుండా పండించిన తాజా కూరగాయలు, పండ్లు, ఇతర ఆహార పదార్థాలను అన్నదాతలు విక్రయించారు. జీవామృతం, పంచగవ్య వంటి సహజ ఎరువుల తయారీ విధానంపై అన్నదాతలకు ప్రత్యక్షంగా అవగాహన కల్పించారు. మేము కూడా మా ఊర్లో ఆర్గానిక్ వ్యవసాయం చేస్తామండి. కొన్ని పంటలు, వరి కానీ, మన పండ్ల తోటలు కానీ కొన్ని అయితే మనకి ఆర్గానిక్ చేసినప్పటికీ దానికి కొన్ని మెలకువలు నేర్పడానికి కొన్ని రకాల మీటింగ్లు పెట్టి అవగాహన కల్పిస్తే రైతులకి బాగుండిద్ది. ఇప్పుడు మొత్తం రసాయన ఎరువులు వాడటం వలన మన భూమి అంతా పాడైపోయింది దాదాపుగా. దాన్ని కాపాడుకోవాలంటే ఇప్పుడు మన సేంద్రియ వ్యవసాయం వైపు వెళ్ళటమే ఒక సరి అయిన మార్గం. సొంతగా వచ్చే 6 ఎకరాలు కౌలుకి తీసుకొని మా ఊర్లోనే 8 ఎకరాలు మొత్తం కలిపి 14 ఎకరాలు సాగు చేయడం జరుగుతుంది. దీనిలో వచ్చేసరికి దేశవాళీ వరి వంగడాలు, పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, మిర్చి ఇలాంటివన్నీ కూడా పండిస్తూ నేరుగా వినియోగదారులకి అందించడం జరుగుతుంది. మేము రెగ్యులర్గా ఆర్గానిక్ వాడుతున్నామండి.
మా తర్వాత జనరేషన్ వాళ్ళు కూడా క్వాలిటీ హెల్త్ కేర్ ఉండడానికి ఖచ్చితంగా ఇవి తీసుకుంటేనే మనం నీట్గా ఉంటాం. లేదంటే ఇప్పుడు చూసినా ఒకప్పుడు కన్నా ఇప్పుడు ఫార్మసీ స్టోర్స్ ఏ రకంగా పెరుగుతున్నాయో, సో దాన్నిటికీ మెయిన్ కారణం ఫుడ్డే అండి. సో ఆ ఫుడ్ అనేది మంచిది తీసుకుంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా పనులు చేయడానికైనా కానీ అవకాశం కూడా ఉంటుంది. చాలామందికి అందుబాటులో లేవు వాళ్ళు ఆర్గానిక్ కూరగాయలు కానీ వస్తువులు కానీ ఆర్గానిక్ ఉన్నా కూడా రేట్లు అందుబాటులో లేవు. కాబట్టి గతంలో పాతకాలంలో మనకి నాగార్జున సాగర్ ప్రాజెక్టు, ఈ శ్రీశైలం ప్రాజెక్టులు ఇవన్నీ రాకముందు ఈ కృష్ణా జిల్లాలో కూడా ఇవాళ ఏదైతే మనం కృష్ణా డెల్టా అని చెప్పుకుంటున్నాం అన్నో 14 లక్షల ఎకరాలు పైగా ఉన్నటువంటి కృష్ణా డెల్టా అని చెప్పుకుంటున్నాము. ఈ డెల్టాలో జొన్నలే పండేవి ఎక్కువ, దిగువ ప్రాంతంలో మాత్రం వరి పండేది. తర్వాత ఎప్పుడైతే వరి వచ్చిందో వరి వచ్చిన తర్వాత ఈ డయాబెటీస్ ఇలాంటివన్నీ కూడా ఒకదాని అమ్మటం ఒకటి పెరగటం ఇవన్నీ చూస్తున్నాం. ఇప్పుడు ఈ ఆహార ఉత్పత్తుల్లో ఆహార అలవాట్లలో ఎప్పుడైతే మనం మార్పులు చేసుకుంటామో ఖచ్చితంగా వీటిని మనం బీపీ కానీ షుగర్ కానీ వీటిని తిరిగి రివర్స్ చేసుకోవచ్చు. నేను చేసుకున్నాను. మనం ఏది ఈజీగా అయిపోతుందో అనేది మనం చూసుకుని ఆ ప్రోడక్ట్స్ని కొనుక్కుని రెడీ టు ఈట్ లాగా మనం చేసేసుకుంటున్నాము. అలా కాకుండా ఈ సేంద్రియ ఉత్పత్తులను కనుక మనం కొంచెం ఒక అరగంట టైం తీసుకుని కనుక మనం వాడుకోగలిగితే ముందు మన ఇంట్లో మన పిల్లలకి అలవాటు చేయాలండి. ప్రకృతి సిద్ధమైన సేంద్రియ వ్యవసాయం వైపు అన్నదాతలను ప్రోత్సహించడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఈ మేళా జరిగింది. మొదటి రోజు కొండూరు మండలం కృష్ణారావు పాలెంలోని మామిడి తోటలో మేళా నిర్వహించగా, విజయవాడలోని ఐజీఎం మైదానంలో 2వ రోజు ప్రదర్శన నిర్వహించి పలు స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ న్యాచురల్ ఫార్మింగ్లో మనం వాడే జీవ ఉత్ప్రేరకాలు, గ్రోత్ ప్రమోటర్స్ వల్ల మనకి వేర్లు అనేవి బాగా భూమిలోకి వెళ్ళి ఈ రైజో షీట్ అనేది అంటే వేర్లను పట్టి ఉండే మట్టి ఉందండి. దీనివల్ల ఏం జరిగిద్దంటే అక్కడ ఫుడ్ వెబ్ అనేది క్రియేట్ అవుతుంది. మొక్క నుంచి వేరు స్రవాలు భూమిలోకి వెళ్తే అక్కడ సూక్ష్మజీవులు వాటిని తీసుకొని మళ్ళీ మొక్కలకు కావాల్సిన ఆహారాన్ని అలాగే వేర్లకు అందిస్తాయి. సో దీనివల్ల ఏం జరిగిద్దంటే మొక్క గ్రోతింగ్ అనేది బాగుంటుంది. ఎక్కువ మనకి ఈ ఇన్పుట్స్ వాడడం వల్ల, గ్రోత్ ప్రమోటర్స్ వాడడం వల్ల పిలకలు అనేవి కూడా బాగా వస్తాయి. ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ప్రతి ఒక్క రైతు కూడా దీన్ని ఆచరించి మన నేల యొక్క సారత్వాన్ని పెంచి అధిక దిగుబడులు రావాలని ముఖ్య ఉద్దేశంతో దీని అవగాహన కోసం రైతుల్ని ఇక్కడ సమావేశం చేయడం జరిగిందండి. రైతులు వాళ్ళు పండించే ఉత్పత్తి కూడా ఈ మేళాల ద్వారా అందరికీ సాధారణ ప్రజలకు కూడా అందిస్తూ వాటి యొక్క మేలు, వాటి యొక్క పోషక విలువల గురించి అవగాహన కల్పించడమే ఈ మేళా యొక్క ముఖ్య ఉద్దేశం. న్యాచురల్ ఫార్మింగ్కి సంకల్పిస్తూ వికసిత భారత్లో భాగస్వామ్యంగా తీసుకోవాలని ఒక ఉద్దేశాన్ని చాటారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. స్వర్ణాంధ్రలో ప్రకృతి సేద్యానికి చాలా ప్రాధాన్యత ఇవ్వడము, ముఖ్యంగా ప్రజల ఆరోగ్య సంరక్షణ కావాలంటే ప్రకృతి సేద్యం న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా వచ్చిన ఉత్పత్తుల ద్వారా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇక్కడ ఉన్న కన్స్యూమర్స్ని పిలిపించి హోటల్ అసోసియేషన్స్, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్, వేరియస్ టైప్ ఆఫ్ క్లబ్స్, సిటిజన్స్, పబ్లిక్, అలాగే మార్కెటింగ్ ఏజెన్సీస్ అందరినీ పిలిపించి ఏ ప్రకారంగా ఈ ఆర్గానిక్ ఫుడ్ను అందచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము, ఎంత ఫుడ్ మన జిల్లాలో పండిస్తూ ఉన్నాము, సో ఎంత క్వాలిటీగా ఉంటుంది, దాన్ని ఎలాగ ట్రేస్ చేయాలి, దీని గురించి కూడా అవగాహన సదస్సు పెట్టాము. ఇది ఒక మంచి పరిణామము. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 40,000 ఎకరాల మేర ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పంటలు పండిస్తున్నారు. దీన్ని 1,00,000 ఎకరాలకు తీసుకెళ్లాలని జిల్లా యంత్రాంగం ప్రయత్నం చేస్తోందని, అందులో భాగంగానే మేళాల ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.